నమస్కారం ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఆకృతి కొత్తపేటలో ఉన్న ఫిట్నెస్ సెంటర్లో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ వికీ ఉన్నారు. సో వికీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ వికీ. హలో. సో వికీ ఈ రోజు ఫిట్నెస్ సంబంధించి మా సర్లకి ఏం నేర్పించబోతున్నారు? ఈ రోజు మనం వర్కౌట్ లో లోవర్ బాడీకి రిలేటెడ్ వర్కౌట్ చూపించబోతున్నాం. లోయర్ బాడీ అంటే లైక్ ఎక్కడ నుంచి ఎలా తగ్గించాలి, హిప్ థైస్ ఎలా తగ్గించుకోవాలి. సో ఈ పార్ట్ నుంచి కింద. ఓకే. సో అక్కడ ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ని ఎలా తగ్గించాలి అని వర్కౌట్స్ చూపించబోతున్నాం. ఓకే. అంటే లైక్ ఎలాంటి వర్కౌట్స్ అవి? ఇది ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్స్ అంటారు. డాన్స్ మూవ్స్ ఏమి ఉండవు, సేమ్ ప్లేస్ లో చేయాలి. సో ఆ వర్కౌట్ ఎలా చేయాలో నేను చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అంటే ఇది బిగినర్స్ కా లేకపోతే ఆల్రెడీ వర్కౌట్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఎలా? ఇది ఎవరైనా చేయొచ్చు. ఇది కాదు బిగినర్స్ అనే వాళ్ళు చేయాలనుకుంటే కొంచెం ఎక్స్పర్ట్స్ తో నేర్చుకొని చేస్తే బెటర్. వితౌట్ ఎక్స్పర్ట్స్ ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇందులో మనకు కొన్ని పొజిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి అని ఒకటి ఉంటుంది అనమాట. ఏ పొజిషన్ పడితే ఆ పొజిషన్ లో మనం చేయకూడదు. బట్ పట్టేయడము, కొంచెం స్ప్రెయిన్ అవ్వడం అలాంటివి ఉంటుంది. సో ఎక్స్పర్ట్ ముందు చేసిన తర్వాత మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నాము అని అనిపిస్తే తర్వాత దే కెన్ డు అలోన్. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎక్స్పర్ట్ చేస్తేనే బాగుంటుంది. సో ఎవరైనా చేయొచ్చా ఇప్పుడు మీరు చెప్పబోయే ఎక్సర్సైజ్? ఎవరైనా అంటే కొంచెం ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, సివియర్ గా నీ పెయిన్స్ అలా ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. సో లైట్ గా ఉన్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయొచ్చు. బట్ సివియర్ గా ఉన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేయాలి. లేదంటే ఏదైనా డాక్టర్స్ సజెషన్స్ తోటే చేయాలి వాళ్ళు. అలా కాకుండా నార్మల్ గా ఉన్న వాళ్ళతో ఎవరైనా చేయొచ్చు. బట్ 1-2 క్లాసెస్ త్రూ ఎక్స్పర్ట్ వాళ్ళు చేసుకొని నేర్చుకున్న తర్వాత దే కెన్ డు అలోన్. సో ఇది ఎవరైనా చేసి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఎవరైనా పర్టికులర్ ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు. లోవర్ బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళు మెన్ ఆర్ ఉమెన్ ఏదైనా చేయొచ్చు. ఫైన్. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఇన్నర్ థైస్. సో దానికి మనం లెగ్స్ ఓపెన్ చేయాలి. ఓకే, లెగ్స్ అపార్ట్. జస్ట్ సిట్ అండ్ అప్, సిట్ అండ్ అప్. సో బిగినర్స్ అయితే ఏం వెయిట్స్ లేకుండా ఇలా చేసేయచ్చు. సరే, కొంత సీనియర్స్ వర్కౌట్ అలవాటు ఉంది, తొందరగా రిజల్ట్ రావాలి అనుకుంటే సో మనం వెయిట్స్తో కూడా చేయొచ్చు. సో వెయిట్స్తో చేయడం వల్ల ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో వీ కెన్ టార్గెట్ అవర్ మది ఎక్కడ ఫ్యాట్ బర్న్ చేయాలనుకున్నాం. యాక్చువల్లీ దిస్ ఈజ్ 5 kg, 5 kg పౌండ్ ఇది. అది మీరు పట్టుకుంది 3. ఇనిషియల్గా 2 kg, 3 kg, 5 kg, 10 kgతో కూడా చేయొచ్చు. సో దీనివల్ల మనకు త్వరగా రిజల్ట్ వస్తుంది. సో మంచి రిజల్ట్ కావాలంటే మినిమం 15 reps చేయాలి. ఒక్క సెట్లో 15 reps ఉండాలి. సో 3 sets అయినా మినిమం చేసామనుకోండి, మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఫర్ థైస్, అవుటర్ థైస్. ఓకే, దిస్ ఇస్ ద కర్సీ లాంచ్. లెగ్స్ అపార్ట్, షోల్డర్ విత్ అపార్ట్, హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు సపోర్ట్కి. జస్ట్ టేక్ ఇట్ బ్యాక్, నీ డౌన్ అండ్ బ్యాక్ అండ్ లెగ్ చేంజ్, నీ డౌన్ అండ్ బ్యాక్. కీప్ డూయింగ్. సేమ్ ఇది కూడా బిగినర్స్ అయితే వితౌట్ వెయిట్స్ చేయాలి. సో వేస్ట్ పైన హ్యాండ్స్ పెట్టుకుంటే బాడీ టిల్ట్ అవ్వకుండా దెల్ గెట్ సపోర్ట్. కొంచెం సీనియర్స్ కావాలంటే వెయిట్స్ తీసుకోవచ్చు. యూ కెన్ డూ విత్ ద వెయిట్స్. సేమ్ బెస్ట్ రిజల్ట్ కావాలంటే 15 reps చేయాలి. 3 to 4 sets చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుంది. లాస్ట్ 4, 3, 2, రిలాక్స్. నెక్స్ట్ ఈస్ డెడ్ లిఫ్ట్. దిస్ ఈజ్ ఫర్ బ్యాక్. సో డెడ్ లిఫ్ట్స్ అనేది మనం బోత్ లెగ్స్తో చేస్తాము, సింగిల్ లెగ్తో చేస్తాము. జస్ట్ సింగిల్ లెగ్తో చేయాలనుకుంటే ఒక లెగ్ కింద ఉంటుంది, ఒక లెగ్ జస్ట్ లిఫ్ట్. అండ్ మనం బెండ్ చేసినప్పుడు లెగ్ కూడా లిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇది బిగినర్స్ చేస్తున్నాం కాబట్టి సపోర్ట్ తీసుకున్నాం బాడీ టిల్ట్ అవ్వకుండా. అదే సీనియర్స్ అనుకోండి, జస్ట్ బోత్ హ్యాండ్స్తో డబుల్స్ పట్టుకొని వీ కెన్ డూ లైక్. గో స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
relax. And now leg change. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. And next workout is Bulgarian squat. So దీనికి ఏం చేయాలంటే దిస్ ఈజ్ ఫర్ బ్యాక్లో లోవర్ థైస్ కోసం జస్ట్ ఒక లెగ్ హైట్లో పెట్టుకోవాలి. స్టెప్పర్ అయినా కావచ్చు, ఏదైనా స్టూల్ అయినా కూడా యూస్ చేయొచ్చు. జస్ట్ హోల్డ్ వెయిట్స్ ఇంటెన్సిటీ కోసం, వితౌట్ వెయిట్స్ కూడా చేయొచ్చు. ఓకే, జస్ట్ నీ డౌన్ అండ్ అప్. ఓకే, గో. లెట్స్ స్టార్ట్ విత్ మీ పొజిషన్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Leg change. Change leg. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. ప్రశాంత్, ఎలా ఉంది వర్కౌట్? వర్కౌట్ కొంచెం కష్టంగానే ఉంది. చెప్పినట్టు బిగినర్స్ అయితే కొంచెం ఫస్ట్ గైడెన్స్ ఉండి చేస్తే బెటర్. ఎందుకంటే ఇది మనం కూర్చొని లేస్తూ ఉంటాం కాబట్టి ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయకపోతే ప్రెషర్ అంతా నీస్ పెయిన్ పడుతుంది. సో నీ పెయిన్ తగ్గడానికన్నా ఎక్కువ ప్రాపర్ వేలో చేయలేదంటే వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి. అంటే ఆల్రెడీ నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, బట్ సపోర్ట్ తీసుకొని ఎక్స్పర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి, ఎంత వెయిట్ పట్టుకోవాలి, ఎంత బెండ్ చేయాలి అని. సో త్రూ ఎక్స్పర్ట్ సెషన్స్ తీసుకొని చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు మాత్రం అలా ఆ పొజిషన్ లో ఉండి బిగినింగ్ అంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం భయపడకూడదు. కంటిన్యూగా చేస్తుంటే ఫస్ట్ టైం చేసిన నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేసిన లోవర్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రాపర్ గైడెన్స్ తీసుకొని చేస్తే నథింగ్ హ్యాపీ. సో పెయిన్ అయినా అది స్వీట్ పెయిన్, అది స్వీట్ పెయిన్ ఎందుకంటే అది ఫ్యాట్ బర్న్ అయ్యే పెయిన్ కాబట్టి. ఫ్యాట్ బర్న్ అయ్యే పెయిన్ తర్వాత వీళ్ళకి వెరీ గుడ్ కాబట్టి సో దాన్ని మైండ్ లో తీసుకోవాలి. సో ఈ రోజు లోవర్ బాడీకి సంబంధించి చక్కటి ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజెస్ మాకు నేర్పించారు. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.